ఇప్పుడు హైదరాబాద్‌లో హెచ్‌సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. భూముల గురించి చాలా గందరగోళ పరిస్థితులు, అలానే చాలా చోట్ల గొడవలు, విద్యార్థులు కూడా ఆందోళన చేయడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఇది 1974లోనే ఈ సెంట్రల్ యూనివర్సిటీకి ఇక్కడ పునాది వేయడం జరిగింది. అప్పటినుంచి మనకి ఆల్ ఇండియాలో చూసుకుంటే రీసెంట్‌గా జరిగిన నాక్ సర్వేలో గూడా అది సెకండ్ ప్లేస్‌లో ఉంటాం. ఆల్ ఇండియాలోనే సెకండ్ ప్లేస్‌లో ప్రభుత్వ విశ్వవిద్యాలయం. ఉన్న టాప్ 10లో రెండో ప్లేస్‌లో ఉంటాము. అట్లానే సెంట్రల్ యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటము అన్నీ మనకు తెలుసు. అయితే ఇది ఇందులో 400 ఎకరాల్ని ప్రభుత్వము ప్రైవేటు అవసరాలకి, ప్రైవేటు సంస్థలకి కట్టబెట్టి దాని ద్వారా వచ్చే డబ్బు ప్రభుత్వ అవసరాలకి ఉపయోగించుకునే ఉద్దేశంతో దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధపడింది. ఈ నేపథ్యంలో అక్కడ విద్యార్థులు గానీ, మిగతా మిగతా బీఆర్ఎస్ గానీ, బీజేపీ గానీ, ఈ పార్టీలు వీళ్ళు ఆందోళనలు చేపట్టడం, అలానే కొన్ని ప్రైవేట్ సంఘాలు, ఎన్‌జీఓలు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయటము, ధర్నాలు చేయటము మనం చూస్తున్నాము. అయితే అసలు ఈ భూమి మాదంటే మాది అని సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు, ఇటు ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వము వీళ్ళిద్దరూ తగువులాడుకున్నట్టు ఇది చూస్తుంటే మనకి అసలు ఈ భూమి నేపథ్యం ఏంటి? అడవిలాగా అక్కడంతా చెట్లు అవి ఉన్నాయి. తర్వాత జంతువులు గానీ, పశుపక్షాదులు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటికి ప్రాణహాని ఉంది. అలానే ప్రాణాలకు హాని జరుగుతుంది. జంతువులన్నీ చచ్చిపోవడం జరుగుతుంది. అలానే అడవిని తలపిచ్చే విధంగా 400 ఎకరాల్లో ఉన్న చెట్లు గానీ ఇవన్నీ అవి కనుమరుగైపోతే అది చదువు అంటే ఇక్కడ జేసీబీలు పెట్టి గవర్నమెంట్ వాటిని చదువు చేసే పరిస్థితిలో చాలా చెట్లు వరకు కొట్టేయడం ఇవి కూడా జరుగుతుంది. అయితే అసలు ఈ పర్యావరణానికి ముప్పు కలిగించే విధంగా ప్రాజెక్టు ప్రైవేటు సంస్థలకు ఇస్తే అక్కడ ఇండస్ట్రీలు కానీ ఏమో వస్తే సిటీ నడిబొడ్డున కాలుష్యం కానీ అసలుకే ఇప్పుడు ఇటువంటివి చేసిన తర్వాత వర్షాలు మనకి ఆల్రెడీ తక్కువైపోయినాయి. వర్ష శాతము ఇటువంటి చెట్లు కానీ ఇవన్నీ అక్కడక్కడ కొట్టేయటం వల్ల వర్షాతం తగ్గింది. దానివల్ల మళ్ళీ వర్షాలు రావాలని చెప్పి కృత్రిమ వర్షాలు రావడానికి ఆ ఏర్పాట్లు చేయటం, అట్లానే చాలా మంది వరుణ యాగాలు ఇటువంటివి చేయటం ఉంది. అసలు చెట్లు కొట్టడం ఇటువంటి పనులు చేయటం అనేది ఎంతవరకు కరెక్టో చూడాలి. పర్యావరణానికి ముప్పు అనేది మాత్రం ఆలోచించాలి. అయితే అక్కడున్న శిలాజం కానీ, చెరువులు కానీ ఏమన్నా ఉంటే వాటికే ఇబ్బంది కలగజేయమని ప్రభుత్వం అంటాము. అసలు ఇది ఒక రకంగా బిల్లిరావు అనే ఆయనకి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 95 తర్వాత 96 ఆ టైంలో ఆయన కట్టబెట్టడం జరిగింది. అయితే దీన్ని అప్పటి నుంచి ఏఎంజీ సంస్థకి కట్టబెట్టడం జరిగింది. దాని ఓనర్ ఆయన బిల్లిరావు. అయితే 2004లో రాజశేఖర రెడ్డి గారు సీఎం ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో ఆ భూములు అక్కడ ఇంకా ఎటువంటి కట్టడం చేపట్టలేదని ఇలానే అలవాటు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు తక్కువ ధరకే బిల్లిరావు భూములకి అపనంగా కట్టబెట్టడం జరిగింది. 2006లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక జీవోతో ఆ భూముల్ని వెనక్కి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఈ బిల్లిరావు సంస్థ, ఐఎంజీ సంస్థ మళ్ళీ అది కోర్టుకు వెళ్ళటము, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళటము ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా హెచ్‌సిఏ ఎక్కడ మాది భూమి అని చెప్పి వాళ్ళెక్కడ ముందుకు వెళ్ళడం జరగలేదు. ఇటు గవర్నమెంటే దాన్ని కోర్టులో వాదించడం జరిగింది. ఇది గవర్నమెంట్‌కి చెందిన భూమి అని, ఇది అపనంగా కట్టబెట్టారు కాబట్టి చెల్లదని. అక్కడ కూడా ఏ కన్‌స్ట్రక్షన్ జరగలేదు కాబట్టి అది భూమి మేము స్వాధీనం చేసుకున్నాం అంటే కోర్టు కూడా దానికి అనుగుణంగానే తీర్పు ఇవ్వటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు కూడా ఇది గవర్నమెంట్ లాక్కున్న దానిలో ఎటువంటి తప్పు లేదండి. అంటే ఇక్కడ ఈ టెక్నికల్ పాయింట్ వల్ల ప్రభుత్వము ఈ భూమి మాది అంటుంది. హెచ్‌సిఏ ఏమో ఇక్కడ మాకు ఎప్పుడో ఇచ్చిన భూమి ఇది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బిల్లిరావుకి ఈ భూమిని కట్టబెట్టినప్పుడు 397 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్సిటీకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దీనికి పక్కనే గోపన్పల్లి ఆనుకోనున్న ఏరియాలో కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు హెచ్‌సిఏకి అటు 397 ఎకరాలు చంద్రబాబు గవర్నమెంట్ అటు కేటాయించినప్పుడు అవి ఉండి ఇటు పక్క ఈ 400 ఎకరాలు కూడా ఇవి మావే అని హెచ్‌సిఏ వాదించడం, అలానే కోర్టు దాకా బిల్లిరావు వెళ్ళినప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ప్రతివాదులుగా వాళ్ళు కోర్టులో వాదించడం కానీ జరగలేదు. ఇప్పుడు అయితే ఇది మాది అని చెప్పి గవర్నమెంట్ ఎప్పుడైతే దాన్ని డెవలప్మెంట్‌కో ఇంకో ప్రైవేట్ సంస్థలు కట్టబెడటానికి సిద్ధమైనప్పుడు వీళ్ళు వచ్చి ఇది మాది అంటము, రిజిస్ట్రార్‌తో ఒప్పందం అయ్యి చేసుకున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పటము. కానీ వాళ్ళు దాన్ని ఖండించటం, విద్యార్థులు ఆందోళన చేయటం, అక్కడ చదువుని చేస్తుంటే
జంతువులు గాని ఇవి చనిపోతున్నాయి. అక్కడ నెమళ్ళు, జింకలు ఇవి అన్నీ ఉన్నాయి. వాటి ప్రాణాలకు ముప్పుంది. అవి చనిపోతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేయడం జరుగుతుంది. అయితే దీనికి సామరస్యంగా ఎక్కడైనా ఈ అడవులు గాని, ఇటువంటి పరిస్థితులు ఉన్న చెట్లు గాని, ఇవి కొట్టడం ఎక్కడున్నా గాని అది ఇబ్బందికరమైన పరిస్థితి పర్యావరణానికి. ఎందుకంటే ఇప్పటికే సిటీలో ఒకప్పుడు మనం గమనిస్తే నవంబరు, డిసెంబర్, జనవరి ఆ టైంలో ఇక్కడున్న చెట్లు గాని వాటి వల్ల మంచిగా చలి గాని, వర్షాకాలంలో వర్షాలు గాని సమృద్ధిగా పడటము అయన్నీ మనకు తెలుసు. రాను రాను వర్షపాతం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇటువంటి 400 ఎకరాల్లో సిటీ మధ్యలో ఉన్న చెట్లని వాటిని కొట్టేయటం అనేది మన పర్యావరణానికి తర్వాత ఎంత ప్రమాదకరమైన పరిస్థితి దారితీస్తుందనేది ఒకసారి ఆలోచించాలి. ఆల్రెడీ ఇప్పుడు ఇండియాలోనే హైదరాబాద్ సిటీ పొల్యూషన్‌లో టాప్ 5లో ఉంది. అంటే మొదట ఢిల్లీ నంబర్ 1 ప్లేస్‌లో ఉంటే టాప్ 5లో హైదరాబాద్ సిటీ పొల్యూషన్‌లో ఎక్కువగా పొల్యూటెడ్ సిటీగా ఉంది. ఇప్పుడు ఇది 1, 2 స్థానాల కోసం కొట్టుకునే పరిస్థితి రావచ్చు ఫ్యూచర్‌లో ఇటువంటి గనక జరిగితే. అయితే ప్రభుత్వ పెద్దలు వాళ్ళు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకోవటం కోసం ఇట్లా సంపద ఎలా వీళ్ళు జనరేట్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి చర్యలకు పాల్పడటం, వాటిని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం, తద్వారా వచ్చే రెవెన్యూతో ఈ ప్రభుత్వ పథకాలను అమలు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉండటం. ఇది కాకుండా వేరే రకాలుగా ఎట్లా అయినా మీకు చుట్టుపక్కల వీళ్ళు డెవలప్ చేస్తున్నామని, లేకపోతే ఫ్యూచర్ సిటీలు ఇటువంటివి ఉన్న చోట్ల గానీ, ఇక్కడ ఏదైనా ఇటువంటివి డెవలప్‌మెంట్‌కి వీటి చోట్ల ఇక్కడున్న ప్రభుత్వ భూములు ఇప్పుడు సపోజ్ మనకి రామోజీ ఫిల్మ్ సిటీలో అక్కడ పేదలకు ఇచ్చిన భూములు చాలా మటుకు అదంతా కబ్జా చేసి ప్రహరీలు కూడా కట్టేసుకున్న రామోజీరావుని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇట్లా విద్యార్థులను వీళ్ళందరిని రోడ్డు మీద లాగే బదులు అటువంటి పెద్ద తలకాయలు ఆక్యుపై చేసిన భూముల్ని గాని, వాటిని గాని అవన్నీ గనక వీళ్ళు గవర్నమెంట్ లాక్కొని అక్కడ డెవలప్‌మెంట్‌కి ఇచ్చినా గాని ఫిల్మ్ సిటీకి ఆనుకొని డెవలప్‌మెంట్‌కి ఇస్తే ఏ ప్రైవేట్ సంస్థ అయినా తీసుకునే అవకాశం ఉంది. ఈ రకంగా పెద్ద తలకాయలు ఎక్కడెక్కడ వాళ్ళు కబ్జాలు పెట్టారో వాటన్నిటిని గనక వీళ్ళు అవి మొత్తం వెనక్కి లాక్కొని అక్కడ ఈ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ప్రైవేట్ సంస్థలకి ఆ భూముల్ని ఇచ్చి ఆ వచ్చే ఆదాయంతో ఈ రకమైన ఆలోచన చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయం మీద చర్య తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను.